హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. ఈరోజు డే 2 కొడైకెనాల్కి రీచ్ అయ్యి నిన్నేమి ఎక్స్ప్లోర్ చేయలేదు. చెప్పినా కదా చాలా థింగ్స్ ఉండే, చాలా రోజులు అయింది. బట్టలు పిండుకున్నా, కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి కూడా చేసిన. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి సన్ రైజ్ అయితే షూట్ చూసినారు కదా. నా లైఫ్లో నేను చాలా సన్ రైజ్ చూసిన, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ అబ్బా. ఓకే, ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే నేను సన్ రైజ్ షూట్ చేసిన వితిన్ హాఫ్ ఎన్ అవర్. ఓకే, వితిన్ హాఫ్ ఎన్ అవర్లో ఎలా మారిపోయిందంటే చూపిస్తా. అసలు కొడైకెనాల్ని ప్రిడిక్ట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. కొంచెం సేపు ఎండ్ ఉంటుంది, కొంచెం సేపు అసలు కంటి ముంగటే కనబడదు, అట్లుంటుంది. ఇప్పుడు చూపిస్తా చూడు, ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది మళ్ళీ. ఇది సంగతి. మార్నింగ్ ఇక్కడ నుంచే షూట్ చేసిన సన్ రైజ్, ఇప్పుడు కథం బ్లాంక్. నియర్ బై మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, డాల్ఫిన్ నోస్ అండ్ వాటర్ ఫాల్స్, ఇంకొక ప్లేస్ ఏదో ఉంది, 3 places పోదాం అనుకుంటున్నా. కానీ ఈ మంచులో కనబడదా అర్థమవుతలేదు. ప్రాబ్లం లేదు, వెళ్దాం, చూపిస్తా. మంచి లొకేషన్స్ ఉంటే చలో మరి వెళ్దాం. మీరు కొడైకెనాల్లో ది బెస్ట్ సన్ రైజ్ చూడాలంటే వట్టకనల్ అనే విలేజ్కి అయితే రీచ్ అయిపోండి. రీచ్ అయిపోయాక ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. చర్చ్కి లెఫ్ట్ సైడ్లో అయితే మంచి ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది. అక్కడ నుంచి సన్ రైజ్ చూస్తే మాత్రం క్రేజీ. ఈరోజు ఫస్ట్ లొకేషన్ వచ్చేసి డాల్ఫిన్ నోస్. రూట్ చూపిస్తా చూడండి. నేను చెప్పాను కదా, చర్చ్ ఇదే, ఈ స్తంభము. ఈ స్తంభం నుంచి లెఫ్ట్ సైడే సన్ రైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మొత్తం సన్ రైజ్ వ్యూ పాయింట్. కొంచెం ముంగటికి వెళ్ళాకనే బాలా ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళండి. ఇది రూట్, ఓకేనా? డాల్ఫిన్ నోస్కి మొత్తం రూట్ అంటే కార్లు బైకులు పోవు, ట్రెక్కింగ్ చేయాలా. సో ఫస్ట్ టైం వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజే ట్రెక్కింగ్. చూడాలి ఏమవుతుందో. రూట్ అయితే కఠోరంగా ఉంది, ఏం అర్థమవుతలేదు. ఎవరో ఇద్దరు పోయినారు, వాళ్ళ వెంట నేను పోతున్నా. చలో, అమ్మో రూట్ చూపిస్తా. అయ్యా ఏందయ్యా ఈ రూటు? జరస్ రూట్ అసలు మామూలుగా లేదు. మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వచ్చినారు ట్రెక్కింగ్కి. ఇట్లాంటి ట్రెక్స్ క్రేజీ ఉంటాయి అబ్బా. ఆ రూట్ మంచిగా ఉండదు, కష్టాలు పడుకుంటూ పోవాలి. వేరే జంగల్ మే మంగల్. థ్యాంక్ యూ. మొత్తం చెట్టు ఏర్లు ఉంటాయి కదా. ఓ వావ్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అబ్బా. వావ్, అసలు ఏమన్నా ఎక్కినాయా?
అసలు ఇంత హైట్ ఎట్లెక్కినాయేమో అసలు, ఇంత హైట్ ఒరే బాబోయ్, క్రేజీ అసలు. ఈ చెట్టు చూడండి అసలు మొత్తం ఆరెంజ్, ఆరెంజ్ కలర్తో నిండిపోయింది. దిగేటప్పుడు సమ్మగా ఉంది, ఎక్కేటప్పుడు నీ అమ్మ చుక్కలు కలబడతాయి ఇక. ఊరి బాబురే, కొంచెం దూరం నడిచినాక అమూల్ రియల్ మిల్క్, అమూల్ రియల్ ఐస్ క్రీమ్, ఎక్స్క్యూజ్ మీ డాల్ఫిన్, థ్యాంక్ యూ అదన్నమాట. అట్లా లోకల్స్ని అడగాలి, లేకపోతే దారి తప్పిపోతే అడవిలా భస్మం. ఏ పులి వచ్చో కరుస్తుంది, అయిపోతుంది. వావ్, dude, this place is sick, dude. చూసారా, మౌంటైన్ వ్యూ పాయింట్ ఇన్ కొడైకెనాల్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లోయలాగా కనిపించే ప్లేస్ ఇది. లిటరల్లీ అమేజింగ్. మొత్తం క్లౌడ్స్ ఉండడం వల్ల కనిపించట్లేదు, క్లౌడ్స్ లేకపోతే మాత్రం ఈ సీన్కి ఇక తిరిగేలేదు. ఎవరైనా ట్రెక్ మధ్యలో టెంపుల్ వెళ్ళాలంటే ఈ బోర్డ్ సైన్ పట్టుకొని వెళ్ళిపోండి. వే టు శ్రీమూర్తి వాట్ మరియమ్మన్ టెంపుల్. ఈ పేర్లేందో స్వామి, వేరే లెవెల్. నెక్స్ట్ ఆ వ్యూ పాయింట్ నుంచి సీదా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక హైడెన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకైతే సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్స్ సౌండ్. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. జస్ట్ అది ఇట్లా ఒక కాల్వ టైప్ వెళ్తున్నాయి వాటర్ ఫాల్స్ అయితే. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, స్లిపరీ ఉంది. ఇవే డెప్త్ చాలా ఉంది. సో కూల్. ఇలా వెళ్తున్నాయి ఈ రాయి కింద నుంచి. డాల్ఫిన్ నోస్, ఓకే థ్యాంక్ యూ. ఇంకొక 100 మీటర్స్లో డాల్ఫిన్ నోస్ అయితే కనబడుతుంది. మళ్ళా మంచి స్టార్ట్. మొత్తం చెట్లే. ఇప్పుడు ఇటు పోవాలా? 2 రూట్స్ వచ్చినాయి, కిందికే చూపిస్తుంది, ఇటు కాదు. డాల్ఫిన్ నోస్ అయితే రీచ్ అయిపోయినాం, చూపిస్తా చూడండి. ఓకే, సేమ్ అదే రూట్ నుంచి నడుచుకుంటూ వచ్చినాక
ఈ రూట్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి నడవండి, వ్యూ కనబడాలంటే. అదే డాల్ఫిన్ నోస్, కనిపిస్తలేదు కదా. ఎస్, దొరికింది స్పాట్. సో దిస్ ఈజ్ వాట్ డాల్ఫిన్ నోస్. దీనికి డాల్ఫిన్ నోస్ అని పేరు ఒకటి పెట్టిండు కానీ అదన్నమాట. దీన్నే వీళ్ళు డాల్ఫిన్ నోస్ అంటారు. క్లారిటీ ప్రాబ్లం కాదు, మంచు వెళ్తుంది, క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. కథ మొత్తానికే మాయమైంది. యవ్వ, సీదా సీదా నోస్ పైకి వెళ్ళిపోదాం. వ్యూ ఇక్కడ బాగుంది. ఓ నో, ఇదే డాల్ఫిన్ నోస్. ఇడో పెద్ద లోయ, బంపర్ ఆఫర్. డాల్ఫిన్ నోస్ పైన ఒక గుడిసె. ఇదేనండి డాల్ఫిన్ నోస్. లెట్స్ గో. మస్తు డేంజర్ ఉంది. ఈ వీడియో కనుక మా అయ్య చూడాలి, నన్ను వేసుకుంటాడు. ఓ మై ఫకింగ్ హెల్. ఆ డాల్ఫిన్ నోస్ పైన ఉన్నా, ప్యాక్ అయిపోతుంది. ఇదే అది, వ్యూ చూడండి. ఓ రే బాబోయ్, తాపుకి క్లౌడ్ సెంటర్ ఏంద్రా నాయన. ఒక దిక్కు సూర్యభగవానుడు ఉన్నాడు, ఇంకో దిక్కు ఈ క్లౌడ్స్ సాగు కొడుతున్నాయి. ఇది అడ్వెంచర్ కాదు, అడ్వెంచర్కే అడ్వెంచర్. కనిపిస్తుందా డాల్ఫిన్ నోస్? అమ్మ బాబోయ్, ఇటు లోయ అటు లోయ, ఇది డాల్ఫిన్ నోస్. అట్లా దాని ముక్కు పొడుగు ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని పెట్టినారు పేరు. క్లౌడ్స్ వచ్చినాయి చూపిస్తుంది. అదన్నమాట. వెళ్ళిపోదాం. ఈ క్లౌడ్స్లో ఉంటే నేను కూడా మునిగిపోయేలా ఉన్నా. అమ్మ బాబోయ్, ఎక్దమ్ షేకింగ్. ఇది టాప్ వ్యూ. ఈకోరాక్ అన్నారు కానీ పెద్దగా ఏం లేదు. ఇగో ఇవే కనబడతలేవు కూడా. ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఈ రూట్ నుంచి కట్ చేసినవి ఉంటాయి చూడు, అవే. ఇంకా రూట్ పోతా ఉంది, ఇట్లా పోతే ఇట్లా టర్న్ తీసుకొని మొత్తం ఘాట్, అట్లా మొత్తం మంచు మంచు మంచు. చలో రివర్స్ వెళ్ళిపోదాం, ఇడికే చాలా దూరం వచ్చినాం. ఈరోజుకి మన ఫస్ట్ లొకేషన్ అయితే అయిపోయింది. సన్ రైజ్ అండ్ డాల్ఫిన్ నోస్, ఇంకా మౌంటైన్ వ్యూ, ఈ 3 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ కొడైకెనాల్ మెయిన్ ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఏంది అనేది. చలో మరి.
గునా కేవ్స్కి వెళ్ళే రూట్ అయితే చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా, వెహికల్స్ లేవు, అటు ఇటు చెట్లు. ఇక్కడ టికెట్ పర్చేజ్ చేయాలా, 50 రూపీస్ అంట. ఇక్కడ నుంచి ఇంకా అన్ని వ్యూ పాయింట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ టికెట్ తీసుకోవాలా. మోయర్ పాయింట్ అంటారు దీన్ని, మోయర్ MOIR పాయింట్. చలో చూద్దాం. ಥ್ಯಾಂಕ್ ಯು. అదన్నమాట. చూద్దాం పాయింట్ స్పెషాలిటీ ఏంటో. దీన్ని స్టార్టింగ్లో 4 పాయింట్ రోడ్ నేమ్డ్ ఆఫ్టర్ సర్ థామస్ మోయర్ హూ కన్స్ట్రక్టెడ్ ద కోషన్ రోడ్ ఇన్ 1929. అమేజింగ్ వ్యూస్ ఇన్ ద వ్యాలీ. దీనిపై నుంచి వ్యూ కనబడుతుంది. కానీ ఇప్పుడు కనబడడానికి కూడా ఏం లేదు. ఎవరు లేరు. వ్యూ చూద్దాం అనుకుంటే వ్యూ చూద్దామా ఏం లేకపోయా. మొత్తం మంచుతోటి కవర్ అయిపోయింది, లేకుంటే మంచి వ్యూ కనబడుతుంది. Total covered with clouds. క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి ఫేస్ నుంచి. ఇట్లా మొత్తం వ్యూ చూపిద్దాం అనుకుంటే బ్యాడ్ లక్. మొత్తం క్లౌడ్స్ A to Z. అసలు ఎప్పుడు పోతే కూడా అర్థమవుతలేదు. టైం వచ్చేసి 12:41 టైం. ఈవెన్ దో అలానే ఉన్నాయి. క్లౌడ్స్ బ్యాక్ సైడ్ చుట్టూ ఏం లేదబ్బా. ఏమో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఈ క్లౌడ్స్ ప్రతి పాయింట్లో డిసప్పాయింట్ చేస్తాయి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గునా కేవ్స్. ఇక్కడ నుంచే స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ గునా కేవ్స్ వస్తాయి. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఇక్కడ చెట్లు అదొక డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా హైట్ ఉంటాయి. చలో మరి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్, మొత్తం పార్కింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్లో మనకు ఈ ఫారెస్ట్ ఉంటుంది. ఎక్కువ దూరం ఏమి ఉండదు, కొంచెం రేడియస్. తర్వాత అంతా గజిబిజి ఉంటుంది. ఇది వీళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు, క్లీన్ చేస్తారు కాబట్టి అట్లా. పెద్దగా చేసేదేం లేదు, జస్ట్ చూడడానికి, ఒక్కసారి చూడడానికి అంతే. ఫ్యామిలీస్ వస్తే కూర్చొని లైక్ మంచి ఫొటోస్ దిగి అట్లా ఉపయోగపడుతుంది. ఫైనల్లీ వి రీచ్డ్ గునా కేవ్స్. రూట్ ఎటుందో తెలియదు, ముందటికి వెళ్ళి చూడాలి. చలో. స్టార్ 4x4 మూడు కనిపిస్తుందా గునా కేవ్స్?
అది ఇక్కడ ఉంది అదే గునా కేవ్స్. మనకి ఇదే ఎంట్రన్స్, 10 రూపీస్ టికెట్ పర్ పర్సన్. అండ్ ఇక్కడ ఒకటి ఎక్కేది కూడా ఉంది. వ్యూస్ ఏం లేవబ్బా, మొత్తం క్లోజ్. ఇట్స్ లోయ. ఏం లేవు చెట్లు. వీటికి గునా కేవ్స్ అని ఒక పేరు. ఇదన్నమాట. గునా కేవ్స్కి వచ్చేటప్పుడు ఈ రూట్ అంతా బ్లాంక్, క్లోజ్డ్ విత్ క్లౌడ్స్. ప్రజెంట్ నేను చూపించేది అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఒక కొండపై నుంచి మొత్తం కొడైకెనాల్ లేక్ ఇంకా సిటీ కూడా కనిపిస్తుంది, చూపిస్తా. పింక్ సెంటర్ కూడా ఉంది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, చూడొచ్చు అప్పర్ లేక్ వ్యూ పాయింట్. వావ్, ఇదే అన్నమాట లేక్ వ్యూ. బాగుంది కదా. మొత్తం కొడైకెనాల్ ఒక రౌండ్ వేసి వచ్చిన. రౌండ్ వేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఆకలి అవుతుందని ఒక ప్లేస్ దగ్గర ఆపిన. రియాలిటీ ఆఫ్ వ్యాన్ లైఫ్ చూపించాలా అంటే కోల్డ్ ప్లేసెస్కి వస్తే. చలో చూడండి, లొకేషన్ మంచి పార్కింగ్ స్పేస్ దొరికింది.
కొడైకెనాల్లో చాక్లెట్స్ ఫేమస్. చాక్లెట్ ఫ్యాక్టరీసే డైరెక్ట్ అవుట్లెట్లే ఉంటాయి. షాపింగ్ చేయాలా పెండింగ్. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. అండ్ మన వెహికల్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నిన్న పిండిన బట్టలకు ఏమైందేమో మళ్ళీ చల్లగా అయిపోయినాయి. తీసి మళ్ళీ ఎండకేసిన, ఎందుకంటే ముక్క వాసన రావద్దని అదనమాట. అండ్ ప్యారలల్గా కుకింగ్ కూడా జరుగుతుంది. కర్రీ అయిపోయింది ఆల్రెడీ, వండిన రైస్. 1 డే నుంచి సోలార్ లేదు. సోలార్ అంటే ఈ చలికి సోలార్ పవర్ లేదు. ఈరోజు ఎండ సూర్యభగవానుడు కరుణిచ్చిండు. సో మనకు ఎండ అనేది ఉంది. దొరికిందే ఛాన్స్, ఇంకా బట్టలు ఎండ పెట్టుకోవాలా, సోలార్ ఫుల్ నింపుకోవాలా బ్యాటరీ, అది పాయింట్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. కొడైకెనాల్ నుంచి ఒక 15 కిలోమీటర్స్లో ఒక ఎక్సలెంట్ విలేజ్ అవుతుంది. ఆ విలేజ్ పేరు పుంబారై విలేజ్. అస్సలు వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది, చూపిస్తా చూడండి. అసలు ఎంత బాగుంది కదా. మొత్తం చుట్టూ కొండలే, మధ్యలో విలేజ్, కలర్ఫుల్ విలేజ్, కలర్ మళ్ళా అసలు క్రేజీ. హార్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, బాగుంది విలేజ్. 2 డేస్ కొడైకెనాల్లో చిల్ అయినాక వీఆర్ హెడ్డింగ్ టు కోయంబటూర్. ఇప్పుడు సీజన్ అనేది కోల్డ్ సీజన్ అన్నమాట. ఇక్కడ మొత్తం అది 1 కానీ 2 కానీ మంచిగా అయిపోతుంది, ఫుల్ చలి కూడా. అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామన్నా ఆ ప్లేసెస్లో కూడా క్లౌడ్స్ తోటి కవర్ అయిపోతున్నాయి. సో అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ అయిపోతున్నా. జస్ట్ 2 డేసే ఉన్నా. అండ్ కోయంబటూర్లో వీఆర్ గోయింగ్ టు ఆదియోగి, నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్. మస్త్ పీస్ ఉంటుంది అక్కడ నుంచి. కోయంబటూర్లో ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే అవి చూసేసుకొని ఆ తర్వాత డెస్టినేషన్ ఊటీ. ఊటీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్, నా బకెట్ లిస్ట్. చూద్దాం ఎలా ఉంటుందో, ఎలా అవుతుందో. ప్రజెంట్ అయితే హిల్ దిగుతున్నా. ఆల్రెడీ కొడైకెనాల్ దిగి ఘాట్ రోడ్ ఎంటర్ అయినా. చలో మరి కొండ దిగినాక అప్డేట్ ఇస్తా. మొత్తానికి అయితే సేఫ్గా కొండ దిగిన. అమ్మ బాబోయ్, డేంజరస్ రోడ్డు. నేను వచ్చే రూట్లో 2 వికెట్లు అవుట్. ఆల్రెడీ యాక్సిడెంట్ అయి ఉన్నట్టున్నాయి. 2 ప్లేస్లలో 2 కార్లు, పెద్ద ఇన్నోవా కార్లు. అమ్మ బాబోయ్, ఈ కొండ ఎక్కాలి దిగాలి అంటే ప్రాణం అరిచేలో పట్టుకొని ఎక్కాలి, అంత క్రేజీ రోడ్డు. ఇంకా కార్లో అయితే ఇంకా డేంజర్, స్పేస్ ఉండదు. నా సజెషన్, ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎక్కడ ఆపకండి, డైరెక్ట్ వెళ్ళిపోండి. ఫోటోలు, సైడ్ సీయింగ్ అనుకుంటే ఆపినారు అనుకో, అంటే స్పేస్ ఉండదు. లారీ వాళ్ళు డైరెక్ట్ ఇచ్చి పడేస్తారు ఇక. అంత డేంజర్ ఉంటుంది, అందుకే చెప్తున్నా. అండ్ ఇంకోటి, మంచిగా గట్టిగా తిని రెస్ట్ ఉంటేనే డ్రైవ్ చేయండి. ఆల్మోస్ట్ నాన్ స్టాప్ 2 గంటలు నడపాల, మధ్యలో ఆపడానికి ఛాన్స్ లేదు. అంటే ఎక్కడో ఒక దగ్గర హోటల్ అట్లా ఉన్నప్పుడు కొంచెం జాగ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది, లేకపోతే లేదు పార్కింగ్కి. సో జర చూసుకొని వెళ్ళండి, ఓకేనా. నేను కొంచెం ముందటికి వెళ్ళాక ఇక్కడ మంచి లొకేషన్లో ఆపి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలా. ఘోరం అసలు. పొద్దున తిన్న మ్యాగీ మొత్తం అరిగిపోయింది. 2 మ్యాగీలు తిన్నా, 2 ఎగిరిపోయినాయి. అంత పవర్. ఇది పవర్ స్టీరింగ్ కాదు కదా, తిప్పి అయిపోయింది ఆ పని, అదన్నమాట. చలో ముంగడికి పోయినాక ఏమన్నా తిని మళ్ళీ బయలుదేరాలి కోయంబటూర్.